ఆ డబ్బాలో వేసేది ఏంటంటే ఫ్రెండ్స్, అది చిన్న మేత, పిల్లలకి చిన్న మేత అది. ఇదిగోండి ఇలా ముద్ద చేసి కొద్దిగా నీళ్లు పోయాలి ఆ మేతలోనే, చిన్న మేత అందులో వేసి ముద్ద కట్టి జల్లాలి ఫ్రెండ్స్. అది ముద్ద ముద్ద కింద అలా ముద్ద కింద అయితే లోన అవి ఒక చోటకే వచ్చి తింటాయి. ముందు ఒక 15 రోజుల దాకా అలా ముద్ద కింద వేయాలి ఫ్రెండ్స్. డొక్కలో కొంచెం నీళ్ళు పోసి అది ముద్ద ముద్ద టైపు, సున్నుండ టైపు. ఇదే ఫ్రెండ్స్ నెట్. లోన ఈ నెట్లో మేత వేయాలి, ఇందులోకి ఎక్కుతాయి రొయ్యలు. ఇంకా చిన్నపిల్లలు కాబట్టి అందులో కనిపించవు. మేతలోకి ఎక్కువ చెత్త వచ్చేస్తుంది, నోస అలాంటిది ఆ నెట్లోకి. అదిగో ఫ్రెండ్స్ అలా ఉండగట్టి ఆ నెట్లో వేయాలి. అలా ఉండగట్టి నెట్లో వేస్తే మనం ఎప్పుడు వరే అందులో చెక్ చేసుకుంటాక అందులోకి డైలీ వచ్చేస్తాయి. ఇదిగోండి నిన్న కట్టిన వైర్ అది. అలా కొంగలో గమ్మును పట్టేస్తాయి. మొత్తం నిన్న అంత మానం చేశారు. ఎంత దగ్గరగా జల్లుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్. ఎప్పుడు ఈ చెరువు చుట్టూ ఈ కుక్క పిల్లలు కాపలా కాస్తాయి ఫ్రెండ్స్. ఒక 5-6 ఉన్నాయి. ఎప్పుడు మా చుట్టూ చెరువు దగ్గర ఎక్కువ ఉంటాయి. ఏదోటి ఉంటాయి కదా. ముందుగా చెరువుకు కావాల్సిన పరికరాలు ఏంటంటే ఫ్రెండ్స్, నీళ్ళతోడే ఇంజను కంపల్సరీ ముందు పొష్టకుండా కావాలి చెరువుకి. పిల్ల చేప కానీ ఏదన్నా ఎక్కి ముందు కంపల్సరీ ఇంజన్ అన్నది తీసుకోవాలి. ఆ తర్వాత ఆక్సిజన్ ఫ్యాన్ సెట్లు అని ఆగిపోండి కనిపిస్తున్నాయి కదా చెట్లను, ఆటో సెట్లు అంటారు. ఈ కంపల్సరీ 1/2 ఎకరం ఉన్న చెరువు కాడ నుంచి పైకి 2 దాటే ఉండాలి. ఇది ఇంకా ఇంకోటి పెట్టాలి. ఒక 10 రోజులు 15 రోజులు అయ్యి పెడతారు ఫ్యాన్ సెట్. ఇది ఇంకోటి పెట్టాలి. ఇది ఆటో ఇంజను. 6 ఎకరం కాడి నుంచి కిందకున్న భూమికి అయితే ఒకటి సరిపోద్ది. 6 ఎకరం కాడి నుంచి పైకి ఉన్న వాటికి 2 పెట్టాలి ఫ్రెండ్స్. ఇవి ఇంకా ఉంటాయి ఫ్రెండ్స్, పెడతా ఉంటాను.